డైమెన్సిటీ ప్రాసెసర్, క్వాడ్ కలర్ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. 50 మెగాపిక్సెల్ సోనీ లెన్స్ అయితే ఉన్నాయి. ఇంతకీ ఇదే మొబైల్ అని మీరు చూస్తున్నారా? అదే ఈ రియల్మీ P3 Ultra 5G మొబైల్. ఈ మొబైల్ నేను రివ్యూ చేద్దామని అయితే కొన్నాను. దీంతో పాటు మనకి రియల్మీ బడ్స్ కూడా మనకి కాంప్లిమెంటరీ గిఫ్ట్ అయితే ఇచ్చాయి. ఫస్ట్ అయితే ఈ రెండు అన్బాక్సింగ్ అయితే చేద్దాం, తర్వాత వీటి గురించి మనం మాట్లాడుకుందాం. బాక్స్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ బాక్స్ మీద రియల్మీ P3 Ultra మొబైల్ అని ఉంది. బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే కేస్ ఉంది, ట్రాన్స్పరెంట్ కేసు, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఇంజెక్షన్ పిన్ ఉంది, క్వాడ్ కలర్ డిస్ప్లే కాబట్టి మనకి స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మొబైలే ఉంది. మొబైల్ చూడటానికి చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. సైడ్స్ కానీ బెజల్స్ చాలా థిన్ ఉన్నాయి. బెజల్స్ అన్నీ ఉన్నాయి మొబైల్లో. 8W ఛార్జర్ ఇచ్చారు. Type-C కేబుల్ ఇచ్చారు. ఇవే బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఈ బడ్స్ అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఫస్ట్ ఇయర్ బడ్స్ ఉన్నాయి, కనెక్టర్ ఉంది, అది సైడ్ కనెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఈ బడ్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మొబైల్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ మొబైల్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే బ్యాక్ ఏదైతే ఈ డిజైన్ ఉందో కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది మనకి. ఈ కెమెరాస్ కానీ బ్యాక్ సైడ్ ఈ డిజైన్ ఉందో ఇది మూన్ లాగా మనకు కనిపిస్తుంటుంది. లైట్లు ఆపేసి లేజర్ వేసి చూస్తే మనకి ఈ డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా సైడ్స్ వచ్చేసి ప్లాస్టిక్ బాడీ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కొంచెం గ్లాస్ ఫినిష్ అయితే ఉంటుంది. ఫ్రంట్ ఏదైతే గ్లాస్ ఉందో ఇది కార్నింగ్ గ్లాస్ గొరిల్లా 7A ప్రొడక్షన్తో వస్తుంది. ఒక స్పీకర్ ఉంది, IR బ్లాస్టర్ ఉంది, ఒక మైక్ ఉంది. ఇవి నెక్స్ట్ కింద వచ్చేసి సిమ్ ఇంజెక్షన్ పిన్ ఇచ్చారు, మైకు, ఇంకా Type-C పోర్ట్ ఇచ్చారు, స్పీకర్స్. ఓవరాల్గా ఈ ఫోన్ చూసుకున్నట్లయితే ఒక క్లాసీ డిజైన్గా ఉంటుంది. చూడటానికి మన చేతిలో పట్టుకున్నా కూడా ఇన్ హ్యాండ్ ఫీల్ ప్రీమియంగా అనిపిస్తుంది. ఫస్ట్ ఈ మొబైల్ యొక్క డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.83 ఇంచ్ 1.5K క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లే ఉంటుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీని యొక్క హై బీమ్ బ్రైట్నెస్ వచ్చేసి 1200 nits అరౌండ్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ 1500 nits వరకు ఉంటుంది. మనం డైరెక్ట్ సన్లైట్ లోకి వెళ్ళి చూసినా కూడా మనకి డిస్ప్లే అయితే ఏం డిసప్పాయింట్ అయితే చేయదు, క్లియర్ గా కనిపిస్తుంది డిస్ప్లే కూడా. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. స్పీకర్స్ కూడా లౌడ్ గా ఉంది వాయిస్. మనం సాంగ్స్ కానీ ఏదైనా డిస్ప్లే అయితే మనకి డిసప్పాయింట్ అయితే చేయదు. మంచి డిస్ప్లే, ఇది బాగుంది చూడటానికి. డిస్ప్లే L1 సపోర్ట్ ఉంటుంది. మనం నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ HD కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. ఓన్ ఆడియో ఉంటుంది, హలో ఆడియో అని. ఇది కూడా మనకి బాగా పనిచేస్తుంది. మన మూవీస్ చూస్తున్నప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. డిస్ప్లే అయితే మనకి మంచి డిస్ప్లే ఇచ్చారు. ఇంక ఈ మొబైల్లో మెయిన్ హార్ట్ వచ్చేసి ఈ ప్రాసెసరే. ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ యూజ్ చేశారు. MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ మొబైల్ మెయిన్గా డిజైన్ చేసింది గేమర్స్ కోసమే. సో గేమింగ్ బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇందులో 6050 mm² వేపర్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారు. దీనివల్ల మనం లాంగ్ రన్లో గేమ్స్ ఆడుతున్నా కూడా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఎక్కువగా మనం నోటీస్ చేయము. లాంగ్ రన్లో హెవీ గేమింగ్ ఆడినప్పుడు అక్కడక్కడ అయితే మనం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తూ ఉంటాం. ప్రెజెంట్ వచ్చేసి ఈ మొబైల్ కాల్ ఆఫ్ డ్యూటీ 120 FPS వరకు హ్యాండిల్ చేస్తుంది బాగా. ఇంకా BGMI చూసుకున్నట్లయితే 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. ముందు స్టేజ్ లో మరి 120 FPS హ్యాండిల్ చేసేలాగా వీళ్ళు ఇంప్రూవ్ చేస్తారేమో, మనం వెయిట్ చేయాలి. 8GB RAM 128GB స్టోరేజ్ అండ్ 12GB RAM 256GB స్టోరేజ్ ఉన్నాయి. ప్రెసెంట్ మన దగ్గర అయితే 8GB RAM అండ్ 256GB స్టోరేజ్ ఉంది. LPDDR5X RAM అండ్ UFS 3.1 సపోర్ట్ వస్తుంది. ఏదైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఫాస్ట్గా అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ 4.1 స్టోరేజ్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. మొబైల్ యొక్క వెయిట్ వచ్చేసి 183 grams వెయిట్ అయితే ఉంది. 7.38 mm థిక్నెస్ ఉంది. చాలా స్లిమ్గా ఉంది మొబైల్ చూడటానికి. ఇంకా వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఇది మంచి చేంజ్. మనం డైరెక్ట్ వాటర్లో పడినా కూడా 30 minutes వరకు 1.5 meter వరకు అయితే ఈ మొబైల్ వాటర్లో సర్వైవ్ అవ్వగలదు. కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. మెయిన్ కెమెరా 50 MP మెయిన్ కెమెరా, సోనీ 896 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇంకా వాయిస్ సపోర్ట్ కూడా ఉంది ఈ లెన్స్లో. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ఇచ్చారు. ఈ లెన్స్ యూజ్ చేసి మనం మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ మొబైల్లో, వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది కూడా బాగానే వర్క్ అవుతుంది. కానీ 32 MP ఇచ్చుంటే కొంచెం బెటర్గా ఉండేది. మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరా వచ్చేసి 4K లో 30 FPS అండ్ 60 FPS లో మనం వీడియోస్ అయితే బాగా రికార్డ్ చేసుకోవచ్చు. లేదు మనకి స్టేబుల్ వీడియో కావాలి అనుకుంటే 1080p 60 FPS లో వాయిస్ ఉంటుంది విత్ ES సపోర్ట్ కూడా ఉంటుంది. సో దీంతో మనం 1080p లో స్టేబుల్ గా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ వీడియో కావాలి అని అనుకుంటే 1080p 30 FPS లో మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ కెమెరా యూస్ చేసి మనం పోర్ట్రేట్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు.
ఇంకా అండర్ వాటర్ గ్రఫీ మోడ్ ఉంది. మన అండర్ వాటర్ గ్రఫీ మోడ్ ఎలా యూజ్ చేయాలి అంటే కెమెరా ఓపెన్ చేసి మోడ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ అండర్ వాటర్ గ్రఫీ మోడ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి బటన్స్ కనిపిస్తున్నాయి కదా. టేక్ ఏ ఫోటో, మనం ఏదైనా ఫోటో తీయాలనుకుంటే ఈ వాల్యూమ్ అప్ బటన్ అయితే యూజ్ చేయాలి. లేదు వీడియో రికార్డ్ చేయాలనుకుంటే వాల్యూమ్ డౌన్ బటన్ అయితే యూజ్ చేయాలి. ఈ వాటర్గ్రఫీ మోడ్ నుంచి మనం బయటికి ఎలా రావాలనుకుంటే ఈ లాక్ బటన్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే మనం 3 సెకండ్స్ తర్వాత మనం బయటకు వచ్చేస్తాం. అప్పుడు మనమైతే మన ఫోన్ని బయటకు తీసేయాలి. ఇలా మనం అండర్ వాటర్గ్రఫీ మోడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి 1x 2xలో అయితే మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. అవి కూడా మీ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇంకా పోర్ట్రేట్ షాట్స్ సేమ్ 1x 2xలో మనం మంచి పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. ఫిల్టర్స్ అయితే యాడ్ చేశారు. ఇవి యూజ్ చేసి మనం మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. స్లో మోషన్ వీడియో ఉంది, ఫిల్మీ మోడ్ ఉంది, డ్యూయల్ వీడియో మోడ్ కూడా ఉంది. ఇలాంటి మంచి మంచి ఆప్షన్స్ అయితే కెమెరాలో ఉన్నాయి. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మొబైల్లో 6000 mAh బ్యాటరీ, బిగ్ బ్యాటరీ ఉంది. ఇంత స్లిమ్ ఫోన్లో కూడా 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఛార్జింగ్ యూజ్ చేసి మనం అరౌండ్ 20 minutesలో 50% వరకు అయితే ఛార్జింగ్ చేయొచ్చు. లేదు మనం 100% కావాలంటే ఒక 1 hour అయితే టైం పడుతుంది. డే లైఫ్లో 1 day వరకు అయితే మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. గేమింగ్ మనం ఎక్కువ ఆడతాం, ఇంకా కెమెరా బాగా యూజ్ చేస్తామంటే కొంచెం బ్యాటరీ అయితే డ్రైన్ అవుతూ ఉంటుంది. లేదు నార్మల్ యూజర్స్కి డైలీ నేను అదొక గంట ఇట్లా ఆడుతూ ఉంటాను అనుకుంటే 1 day వరకు అయితే ఖచ్చితంగా బ్యాటరీ అయితే వస్తుంది. బ్యాటరీ వైజ్ అయితే ప్రీమియంగా సూపర్గా అనిపించింది నాకు. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇంకా ఇది రియల్మీ మొబైల్ కాబట్టి వీళ్ళ ఓన్ రియల్మీ UI 6.0 మీద రన్ అవుతుంది. 2 years స్టాండర్డ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇచ్చారు. సో ఇందులో అన్ని ఫీచర్స్ ఉంటాయి రియల్మీ కాబట్టి. ఇందులో యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ హైడ్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూజ్ చేయొచ్చు, సర్కిల్ టు సెర్చ్, ఎరేజర్, రైటర్, ఇలాంటి మంచి మంచి ఆప్షన్స్ అయితే కూడా ఈ మొబైల్లో అవైలబుల్ గా ఉన్నాయి. 15 5G బ్యాండ్స్ అయితే ఈ మొబైల్లో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా యాక్యురేట్ గా పనిచేస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి 3 different types ఆఫ్ కలర్స్ లో రానుంది. మన దగ్గర ఉంది అయితే గ్లోయింగ్ లూనార్ వైట్, ఇంకా 2 కలర్స్ వచ్చేసి నాప్టన్ బ్లూ అండ్ ఓరియన్ రెడ్. ఈ 2 మొబైల్స్ వచ్చేసి మనకి లెదర్ ఫినిష్ లో అయితే ఉంటాయి. 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్. ఈ మొబైల్ వచ్చేసి 21,999 అయితే వస్తుంది. 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ ఉన్న మొబైల్ అయితే 23,999 అయితే వస్తుంది. ఇవి రీసెంట్ గా ఉన్న ప్రైజెస్ అయితే. ఫ్యూచర్ లో ప్రైజెస్ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. సో ఓవరాల్ ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది అంటే నేను మెయిన్ గేమింగ్ మీద ఫోకస్ చేస్తాను, డైలీ గేమ్స్ ఆడతాను, 1 day గేమ్స్ ఆడుతూనే ఉంటాను, నాకు పెద్ద బ్యాటరీ కావాలి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండాలి, కెమెరాస్ నేను ఎక్కువ ఫోటోగ్రఫీ అయితే నాకు అవసరం లేదు, మంచి డిస్ప్లే ఉండాలి అని అనుకున్న వాళ్ళకి ఈ మొబైల్ అయితే బాగా సెట్ అవుతుంది. ఇదైతే నా ఫుల్ రివ్యూ. నాకైతే ఈ మొబైల్ పర్సనల్గా చాలా బాగా అనిపించింది. అందుకోసమే నేను ఈ మొబైల్ కొని మీకోసం అయితే రివ్యూ ఇచ్చాను. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారో కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ మొబైల్ ఎంతమంది కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.